అంటే ఇంకోటి ఏంటంటే 10 ఏళ్లలో ముందుకెళ్ళి అంటే బీఆర్ఎస్ హయాంలో ముందుకెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక కంప్లీట్ వెనక్కి వెళ్ళింది. రియల్ ఎస్టేట్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది, మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు, ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు చెప్పినప్పటిది ఇప్పుడు వీళ్ళు టేకాఫ్ చేసిన తర్వాత కంప్లీట్ పడిపోయింది, ఇలాంటివన్నీ వినిపిస్తున్నారు. అంటే ఒక్కటమ్మా, ఉద్యోగము నిరుద్యోగ పరిస్థితి మాత్రం దారుణంగా మారినమాట వాస్తవం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ వ్యవహారం లేదు, అంత దొంగ ఎస్టేట్ వ్యవహారాలు. అంటే అక్రమ కట్టడాలు, అక్రమంగా లేఅవుట్లు చేయడము, అక్రమంగా ఇది చేయడము అనేది అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు గట్లనే జరుగుతుంది. అంటే లెజిటిమేట్ విధానంలో కూడా అంటే యాజ్ పర్ ది రూల్స్ రెగ్యులేషన్స్ జరిగే కన్స్ట్రక్షన్స్ కానీ అట్లాంటివి కానీ తగ్గిపోయిన మాట వాస్తవం. తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు కూడా లెజిటిమేట్ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఇట్లాంటి దొంగలతోనే వాళ్ళకు ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ ద్వారానే ఎక్కువ పార్టీకి వాళ్ళు నిధులు సమకూర్చుకోగలరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ రకంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కొంత స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. అది ఎట్లాగో ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం చేపట్టిన తర్వాత వీళ్ళ విధానాలు అర్థం చేసుకొని కొంత టైం పడుతుంది. ఒక 5-6 నెలల్లో ఎట్లాగో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. దాంట్లో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 4th సిటీకి సంబంధించి అది కేవలము సీఎం రేవంత్ రెడ్డి గారి ధనార్జన కోసం తీసుకొచ్చింది తప్పితే ఒక రియల్ బూత్ అని అక్కడ క్రియేట్ చేయడానికి తప్పితే అదర్ దాంతో ఉపయోగం లేదు అన్న వాదన గట్టిగా బీఆర్ఎస్ అంటే ఇప్పుడున్న ఆర్థిక వసతులతో పోలిస్తే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రిపేర్డ్నెస్తో చూస్తే, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను సమకూర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కనుక సక్రమంగా చేసే పక్షంలో 4th సిటీని ఇప్పట్లో కట్టడం అయితే సాధ్యం కాదు. సరే, ఇవన్నీ ఎగ్గొట్టి ఎగనామం పెట్టేసేసి ఏదో రకంగా చేద్దాం, అప్పులు తీసుకొచ్చైనా చేద్దాం, తర్వాత వాళ్ళకి దరిదాపులో ఆ ఏరియాలోనే భూములు ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా బాగుపడతాము అన్న ఉద్దేశంతో కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలకు బెనిఫిట్ చేయాలనుకుంటే ఫ్యూచర్ సిటీకి ఎంతో కొంత కార్యరూపం తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అదే ట్రై చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ పేరు మీద ఒక సెక్రటరేట్ ఉంది, కేసీఆర్ పేరు మీద ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది. సో అట్లనే 4th సిటీ నిర్మాతగా నా పేరు చిరస్థాయిగా ఉండాలా అనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సల్లి. సో దాంట్లో భాగంగానే కొంత ఎక్కువగా హైప్ అయితే ఇస్తూ ఉన్నారు. అది ఎంతవరకు జరుగుతుందని కొంత టైం పడితే మనం చెప్పొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు. ఫస్ట్ కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, కేసీఆర్ గారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయట్లేదు, ప్రజలకు ఎందుకు బీఆర్ఎస్ను మళ్ళీ ఆదరించాలన్న విషయంలో చెప్పిన నాథుడే లేదు. వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి ఏం చేసినాడు, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అది ఇదని తప్ప మేము గతంలో ఇవి చేసాం, భవిష్యత్తులో మేము ఈ పనులు చేయదలుచుకున్నాం, ఇట్లా చేయగలం, గతంలో జరిగిన లోపాలను ఈ రకంగా సరిదిద్దుకుంటున్నాం అని వాళ్ళు మాట్లాడితే ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళు ఆ మాటలు మాట్లాడకుండా ఎంతసేపు రేవంత్ రెడ్డి రాజకీయాలను విమర్శించడంతోనే కాలయాపన చేస్తాను. అంటే పాజిటివ్ ఎఫర్ట్ అనేది ఏది లేదు బీఆర్ఎస్ తరఫున. తర్వాత పార్టీని కూడా రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఒకసారి కొంత స్తబ్దత వచ్చింది అని అన్నప్పుడు దాన్ని అధిరోగించడానికని కొన్ని ఫేసెస్ను మార్చడం, కొంతమంది నాయకులు మార్చడము, తర్వాత కొంత ప్రజా వ్యతిరేకత లేని వాళ్లను తెర మీదకి తీసుకురావడం జరగాల. ఎవరైతే ఆనాడు ఎక్కువగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారో వాళ్లే కొనసాగుతూ ఉన్నారు. దానివల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అంతే తొందరగా ఎదగలేకపోతా ఉంది. అంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ మారిస్తేనే ఇప్పుడు జనాల్లో డెఫినెట్లీ ఒక న్యూ లుక్ అయితే ఇవ్వాలా. అంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీలు మద్దతు ఇస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎదిగే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ అన్నా లేకపోతే లోకల్ రీజనల్ పార్టీ ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ లాగా వ్యవస్థీకృతంగా ఉండదు. వీళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా వోలటైల్ పబ్లిక్, అంటే అభిప్రాయం మార్చుకునేటువంటి వాళ్ళ మద్దతుతోనే గెలవాలి. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళను, ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయడము, వాళ్ళ దగ్గరికి పోవడము, ఎక్కువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని ఎవరు ఎక్కువ అట్రాక్ట్ చేస్తారో వాళ్ళదే ఫ్యూచర్. ఓకే, ఇటు బీజేపీ పరిస్థితి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమో వాళ్ళు అంతే, వాళ్ళు అక్కడికే సంతృప్తి చెందారు, అట్లనే కొనసాగుతుందో సరిపోతుంది. వాళ్ళకు గెలవాలన్న దృక్పథం అయితే ఎక్కడ కనపడలేదు. ఓకే, ఎవరికి వాళ్ళకు మాకు వచ్చేది మాకు ఉంది, మేము కేంద్ర మంత్రులను సరిపోతుంది, నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని సరిపోతుంది, నేను ఎమ్మెల్యే అయ్యాను సరిపోతుంది, అంతే ఇక్కడికే మమ అనుకుంటున్నారా? అన్నారు ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళు పైకి చెప్పలేదు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దాట్ ఓన్లీ. దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అబిస్మల్లీ జీరో. ఎందుకంటే చాలా ప్రాంతాలలో వాళ్ళకు అభ్యర్థులే లేరు.
వాళ్ళు కంటెస్ట్ చేస్తామన్న ఇది లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఎట్టి బస్సులో పాగా వేయాలన్న సంకల్పం ఎంతైతే కేంద్ర నాయకత్వానికి ఉందో అంత రాష్ట్ర నాయకత్వానికి లేదు. అది చాలా క్లియర్గా కనపడుతుంది. దానివల్ల కార్యకర్తలు కూడా చాలా వ్యయ ప్రయాసలకు వచ్చి ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వేరే పార్టీలకి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. ఎక్కువ వరకు గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, తర్వాత బీఆర్ఎస్లోంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ వైపే పోతూ ఉన్నారు. ఈ రకంగా ఫ్లో ఆఫ్ ది వర్కర్స్ జరుగుతుంది. నెక్స్ట్ కొత్త పార్టీ అని అంటున్నారు, అంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ అవసరం అనేది ఉందంటారా? అంటే ఉందంటారా అంటే ఆ వ్యక్తిని బట్టి వాళ్ళు తీసుకొచ్చే పాలసీ ప్రోగ్రామ్స్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు గవాళ్లే బీఆర్ఎస్లో అసంతృప్తికి లోనయ్యి బీఆర్ఎస్తో కొంత తెగదెంపులు చేసుకొని బీఆర్ఎస్తో కొన్ని సమస్యలు సృష్టించుకొని వచ్చిన కవితను లేకపోతే ఇంక వాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళకి అంత సులభంగా ప్రజాదరణ దొరకదు. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడు కూడా బీఆర్ఎస్లో పార్ట్ అండ్ పార్సల్గానే చూస్తారు, వీళ్ళని కొత్త తరహాలో చూసే అలవాటు ఉండదు. ఇంకేదన్నా రకంగా ఇప్పుడు అట్లా తమిళనాడులో విజయన్ వచ్చినట్టుగా అట్లా ఏదన్నా వస్తే అప్పుడు తప్పకుండా ప్రజలు ఆ వైపు చూసే అవకాశాలు ఉంటాయి.